తెలుగుదేశం రాజకీయాల్లోనూ, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ కూడా ఈరోజు ఒక ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక రోజు. ఏమి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏర్పడి 40 ఏళ్ల కిందట దాదాపు 83లో అప్పటి నుంచి రాష్ట్రంలో సగం కాలం తను పుట్టి 40 ఏళ్లలో సగం కాలం పాలించారు. కేంద్రంలో కూడా రకరకాల పాత్రలు నిర్వహించారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో కన్వీనర్గా ఉన్నాడు. తర్వాత ఎన్డీఏలకు దూకారు. మొత్తం మీద అనేక మంది సహకారం తీసుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాడు అనేది తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు చెప్పే మాట. కానీ ఇన్ని చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో వాళ్ళకి సభ్యత్వం లేకుండా పోతుంది. ఆ పార్టీకి అంతకుముందు ఎన్నికైనటువంటి తెలుగుదేశం రాజ్యసభ పక్షం మొత్తం బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత మిగిలిన ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్. ఆయన కూడా ఈరోజుతో పదవీ విరమణ చేస్తున్నారు. అట్లాగే సీఎం రమేష్ లాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతూ ఉంది. దాంతోపాటు 3 సభ్యులు కొత్తగా ఎన్నికైనటువంటి వైవి సుబ్బారెడ్డి, రఘునాథ్ రెడ్డి, మరొక సభ్యుడు, 3 ఎన్నికైనటువంటి వైసీపీ 4వ స్థానంలోకి వస్తుంది. అంటే దాదాపు 97 మంది బీజేపీ సభ్యులు, 29 మంది కాంగ్రెస్ సభ్యులు, 13 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో. తర్వాత స్థానంలో 11 మందితో వైసీపీ రాబోతుంది. అంటే అధికార పార్టీగా ప్రాంతీయంగా కీలక స్థానంలో ప్రథమ స్థానంలో ఉన్న ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం స్థానాన్ని రాజ్యసభలో ఆక్రమించడం అన్నది ఒక ముఖ్యమైన రాజకీయ ఘట్టం. దీన్ని ఎవరు ఎలా చూస్తారు, ఎవరు దీన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు, లేకపోతే దీని ప్రాధాన్యత ఏంటి అనేది వేరే విషయం, అది సెకండరీ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవటమే కాదు, లోక్సభలో కూడా గత ఎన్నికల్లో అంటే 2019లో ఆ పార్టీకి 3 స్థానాలు మాత్రమే వచ్చాయి. 3 స్థానాల్లో ఒకటి చాలా కీలకమైన రాష్ట్రానికి కేంద్రమైన విజయవాడ ఎంపీ కేశినేని నాని స్థానం. ఆయన ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి ఇప్పుడు వైసీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రెండోది విజయవాడ పక్కనే గుంటూరులో ఎంపీగా ఎన్నికైన గల్లా జయదేవ్ స్థానం. గల్లా జయదేవ్ ఇప్పటికైతే నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను, వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయబోను అని చెప్పారు. ఆ విధంగా లోక్సభలో ఆయన స్థానాన్ని ఆయనమి ఇప్పుడు పెద్దగా ఉపయోగించుకున్నట్టే లెక్క. రాజీనామా అంటే ఇంకా సభాకాలమే ముగిసిపోతుంది కాబట్టి ఇంకా మిగిలింది ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు గట్టిగా తెలుగుదేశం కోసం పనిచేస్తూ ఉంటారు. అంటే రాజ్యసభలో పూర్తిగా ప్రాతినిధ్యం లేకపోవటం, లోక్సభలో కూడా గెలిచిన వాళ్ళు గెలిచిందే 3 అయితే అందులో ఒక్కరే ఆ పార్టీతో నిలబడడం లేకపోతే ఎన్నికల్లో పోరాడుతుండడం అన్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక పెద్ద పరిణామం. ఇప్పుడు చాలామందిని ఈ ఎన్నికల్లో లోక్సభ స్థానాలకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు లేదా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు వచ్చినట్టుగా టికెట్ ఇవ్వటం. ఉదాహరణకు గుంటూరు జిల్లాలోని లావు కృష్ణదేవరాయలకు నర్సరావుపేట స్థానం ఇచ్చినప్పటికీ, లేకపోతే జనసేన తరఫున బందర్లో బాలశౌరి అభ్యర్థిగా నిలబడినప్పటికీ చాలా పేర్లు ఉన్నాయి ఇట్లాంటివి. లోక్సభకు పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చాలా ఒత్తిడి, చాలా కొరత తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. పోనీ ఒక మేరకు ఏదో సర్దుకొని ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిన సీఎం రమేష్ లాంటి వాళ్ళు పోటీ చేస్తున్నప్పటికీ దాని మీద అటు బీజేపీలో నిరసన, ఇటు తెలుగుదేశంలో కూడా మన స్థానాలు పోగొట్టుకున్నాము అనే ఒక నిరసన. బాలకృష్ణ అల్లుడు భరత్ను విశాఖలో అభ్యర్థిగా నిలబెడితే దాని మీద బీజేపీ జీవీఎల్ వర్గం వాళ్ళు విపరీతమైన అసంతృప్తి, ఒక విధంగా వ్యతిరేకత వాళ్ళు పెంచుతూ ఉన్నారు. అంటే ఇక్కడ రాజ్యసభలో సభ్యుడు లేకుండా పోవటం ఒకటైతే, లోక్సభలో ఇప్పుడున్న వాళ్ళు ఒకరే మిగలటము, భవిష్యత్తులో పోటీ చేయడానికి కూడా
తగినంత మంది లేదా గట్టి వాళ్ళు, విశ్వసనీయమైన వాళ్ళు లేకపోవటం అన్నది తెలుగుదేశం పార్టీ గమనంలో ఒక ముఖ్యమైన ఘట్టంగాను లేదా ఒక ముఖ్యమైన పరిణామంగా కూడా మనం భావించాలి. ఎక్కువ మంది కొంత అసెంబ్లీకి పోటీ చేయడానికి ఎక్కువ ఉత్సుకత చూపించారు, కానీ ఆ పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేయడానికి పెద్ద ఉత్సాహం చూపించలేదు. అంటే జాతీయ రాజకీయాల్లో టీడీపీ పాత్ర తగ్గుతూ రావటం, చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడు అది ఇది చెప్పినటువంటి ఆ పార్టీ ఈ ఎన్డీఏగా ఏర్పడి బీజేపీతో వెంటబడి పొత్తు కుదుర్చుకున్నప్పటికీ ఎక్కడ చంద్రబాబు పేరు చెప్పట్లేదు. ఎన్డీఏ ప్రకటనలన్నింటిలో అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అని మోదీ గారిని ఆకాశానికి ఎత్తడం మినహాయిస్తే చంద్రబాబు విజనరీ లీడర్షిప్ అని చెప్పేటటువంటి మాట కూడా అక్కడ దాదాపు అది లేకుండా పోతుంది. చాలా ప్రముఖ పత్రిక ఉన్న హిందూ ఎన్నికల కోసం ఒక క్యారికేచర్స్తో సహా ఒక లోగో లాంటివి తయారు చేసింది. ఎన్నికల పేజీలు వేస్తారు కదా, ఈ లోగోల్లో ఈ క్యారికేచర్స్లో చంద్రబాబు నాయుడు బొమ్మ లేదు. మామూలు క్యారికేచర్స్లో ముఖ్యమైన వాళ్ళు వేస్తుంటారు కదా, అంటే ఎలాంటి పాత్ర నిర్వహిస్తారు అన్నది అక్కడ ఏమీ లేదు. చంద్రబాబుకు జాతీయ స్థాయిలో పాత్ర కాబట్టి ఆయనే ప్రత్యేకించి అందులో పెట్టాల్సిన అవసరం లేదని ఎంతో ఆలోచించి మరి నిర్ణయించే పత్రికలో జరిగినటువంటి పరిణామం ఇది. గత చాలా కాలంగా చూస్తే ఏ జాతీయ సమస్య మీద కానీ జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే లేదా ఉన్న చంద్రబాబు నాయుడు నుంచి మనం ఎలాంటి వ్యాఖ్యలు విమర్శలు ఏమి వినం, అన్నీ బీజేపీ చెప్పినట్టే. వైసీపీ జగన్ కూడా సమర్థిస్తారు బీజేపీని, సందేహమేం లేదు, ఓటు వేస్తారు బీజేపీకే. కానీ జాతీయ విషయాల్లో మాకు ఆసక్తి లేదు, మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని వాళ్ళు చెప్తుంటారు. కానీ జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుని ఆ పేరు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి, వీళ్ళు తెలంగాణలోనే పోటీ చేయలేదు సరికదా, జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎలాంటి ఆసక్తి చూపించనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. అంటే జాతీయంగా మేము బీజేపీకి అనుకూలంగా ఉంటాము, ఎప్పుడు బీజేపీ వెనకే ఉంటాము, మాకంటూ ప్రత్యేకమైనటువంటి ఏ విధానాలు అభిప్రాయాలు లేవు అనే ఒక బలమైన సందేశం అటు వాళ్ళు ఇవ్వదలుచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఏమిచ్చినా కానీ రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి అసలు లేకుండా పోవటం అన్నది అది బీజేపీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక ముఖ్యమైన విషయం. తెలుగుదేశం జనసేన మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్ళతో పాటు ఇంతకాలం ప్రయాణించి ఇప్పుడు టికెట్ రాని ఎంపీ రఘురామకృష్ణరాజు విషయం తీసుకుంటే ఆయన ఆ మూడు పార్టీలు తనకు టికెట్ ఇవ్వలేదు అని అక్కడ పరిభ్రమిస్తున్నారు, కానీ లేకపోతే అక్కడే ఉన్నారు. కానీ రెండో వైపు నుంచి మరి కాంగ్రెస్ కూటమిలో వాళ్ళ దగ్గర ఏమైనా టికెట్ రావచ్చా? ముఖ్యంగా ఆయనకు చాలా వియ్యంకుడైనటువంటి కేబీపీ రామచంద్రరావు గారు అక్కడ కీలక పాత్రధారి, షర్మిలకు ప్రధానమైన మద్దతుదారు, అనేక నిర్ణయాలు చేయగలిగినటువంటి వ్యక్తి, మరి ఎందుకు ఆ పార్టీ తరఫున ఎందుకు చేయదలుచుకోలేదంటే వీళ్ళెవరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి సంకేతాలు ఇచ్చినా కానీ చాలా నష్టం అనే అభిప్రాయంలో ఉన్నారు. అందుకని బీజేపీ ఫాలోయర్స్గానే మొత్తం తమ రాజకీయ గమనం సాగించాలి అన్నది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళతో పాటు ఇన్ని రోజులు సంచరిస్తున్న లేకపోతే పని చేస్తున్న వాళ్ళ యొక్క వ్యూహంగా ఉంది. ఇవన్నీ చేసినంత మాత్రాన బీజేపీ ఎందుకు వీళ్ళు ప్రత్యేకమైన ఆసక్తి చూపించట్లేదు? ప్రధాని మోదీ కూడా ఎన్నికల సభలో చంద్రబాబు పేరు ఎందుకు తీయలేదు? ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు దానికి కొంతమంది నాయకులు ఏదో పొసగని ఇవి చెప్తారు, కానీ వైసీపీని వ్యతిరేకం చేసుకోవడం బీజేపీకి ఇష్టం లేదు. ఎందుకని వాళ్ళకి అక్కడ 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, ఇవి ఇంకా 4 ఏళ్ల పాటు ఉంటాయి, దాదాపు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి. అంటే ఇంతకాలం కూడా పూర్తి మెజారిటీ లేని లేదా ఏమైనా పెద్ద పెద్ద బిల్లులు పాస్ చేయాలంటే 3/2 అవసరమైనటువంటి బీజేపీకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. రేపు తెలుగుదేశంతో ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఎన్ని గెలుస్తాము, ఎప్పుడు వస్తాము దాన్ని వాళ్ళు లెక్కేసుకున్నప్పుడు వైసీపీకి కష్టం కలిగించేట్టుగా, అంటే జగన్కు కష్టం కలిగించేట్టుగా ఏం చేయకూడదు అని వాళ్ళు భావిస్తున్నారు.
రాజ్యసభలో స్థానాలు అసలు లేకుండా పోవటం అన్నది ఇప్పుడు కేవలం ఆ పట్టికలో లేకపోవటమే కాదు, జాతీయ స్థాయిలో తెలుగుదేశం గురించి బీజేపీ కానీ మరొకరు కానీ వేసుకునే అంచనాకు ఇచ్చే స్పందనకు కూడా ఇది ప్రత్యక్షంగా దాంతో ముడిపడి ఉందన్నమాట. లోక్సభలో రేపు స్థానాలు వస్తే తప్ప బాగా, లేకపోతే కనుక జాతీయ ప్రాధాన్యత అన్నది దాదాపు ఈ పార్టీకి ఉండకపోవచ్చు. తెలంగాణలో ఎటు తిరిగి పోటీ చేయలేదు, తెలంగాణను కూడా దాదాపు వదిలేశారు. కాబట్టి ఈ ఏపీ శాసనసభ ఎన్నికలే ఓ జీవన్మరణ సమస్యగా మారడానికి ఒక ముఖ్యమైన కారణం ఇదిగో ఈ విధంగా బలం తగ్గుతూ రావటమే. శాసనసభ ఎన్నికలు ఎన్నో వస్తాయో తెలియదు, కానీ ఇప్పుడు పదవీ కాలం ముగిసిపోతున్న శాసనసభలో వాళ్ళు 23 స్థానాలకు గెలుచుకున్నారు. అందులో 3-4 వైసీపీ రాబట్టుకుంది. అంటే 20 స్థానాలు కూడా పట్టమని ఇప్పుడు లేవు. తెలుగుదేశం రాజ్యసభ సరే, రాష్ట్రంలో ఈ తగ్గడం అంటే మామూలుగా తగ్గడం కాదు, పూర్తిగా పడిపోయి అతి పరిమితంగా మారిన ఈ బలాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతుందా, పునరుద్ధరించుకోగలుగుతుందా అన్నది ఆ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాలే. కానీ వాళ్ళ విధానాలన్నీ ఆ భోగి పూర్తిగా బీజేపీకి తగిలించినప్పుడు బీజేపీతో పాటు వీళ్ళు మునిగిన తేలిన అన్నటువంటి ఒక పరిస్థితి కూడా వస్తుందేమో అని పరిశీలకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అన్నాడీఎంకే కానీ, బీజేడీ కానీ, అకాలీదళ్ కానీ ఇటువంటివి బీజేపీకి దగ్గరగా ఉండి దూరం అయ్యాయి. కానీ తెలుగుదేశం పార్టీ మటుకు ఎన్ని సమస్యలు, ఎన్ని సంకటాలు వాళ్ళు ఎన్ని విధాలు చీత్కరించినా సరే వాళ్ళతోనే ముడివేసుకుంటున్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో బీజేపీ ఏమవుతుందో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ భవిష్యత్తు మటుకు బీజేపీ పట్ల ఓటర్లలో వచ్చే స్పందన కూడా చాలా ప్రభావితం చేస్తుంది. అది టీడీపీ రాజ్యసభ కథ. ఇంకో ఇది కాకుండా ఇందులో ఒక చిన్న ఉపకథ ఏమంటే, రాజ్యసభకు పంపిన చాలామంది సభ్యులు తెలుగుదేశంతో నిలబడలేదు. రేణుకా చౌదరి లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి చాలామంది సభ్యులు ఎవరో ఒకరు అరా మాత్రమే. ఇప్పుడు ఆ తర్వాత అందరూ తెలంగాణలో గరికపాటి మోహన్ రావు ఇట్లాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఉపేంద్ర వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు, చాలా చాలా పేరున్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు రాజ్యసభకు పంపటం అనేది మనకంత ఉపయోగకరం కాదేమో అనుకుంటే రాజ్యసభ పక్షం మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు రేపు ఎన్నికల తర్వాత కూడా బాగా బలం రాకపోతే ఏం జరుగుతుంది, బీజేపీ మా మీద ఎసరు పెట్టుంటుందేమో అనే ఒక సందేహం కూడా తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది.